మావోయిస్టు అగ్రనేత గణపతి ఆచూకీ లభ్యమైందని తెలుస్తోంది. దశాబ్దాల పాటు పార్టీని ఆయన నడిపించారు. వృద్ధాప్యంతో సెక్రటరీ పదవిని వదిలిపెట్టారు. గత కొన్నేళ్లుగా గణపతి నేపాల్ ఉన్నట్లుగా తెలుస్తోంది. తీవ్ర అనారోగ్యంతో పాటు నడవలేని స్థితిలో ఉన్నారని సమాచారం. గణపతిని తెలంగాణకు తీసుకువచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తూ ఉన్నారు. మావోయిస్టు అగ్రనేత గణపతి ఆచూకీ లభ్యమైందని తెలుస్తోంది. దశాబ్దాల పాటు పార్టీని ఆయన నడిపించారు. వృద్ధాప్యంతో సెక్రటరీ పదవిని వదిలిపెట్టారు. గత కొన్నేళ్లుగా గణపతి నేపాల్లో ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. తీవ్ర అనారోగ్యంతో పాటు నడవలేని స్థితిలో ఉన్నారని సమాచారం. గణపతిని తెలంగాణకు తీసుకువచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తూ ఉన్నారు. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్, మనం చూడొచ్చు, వరుసగా కూడా మావోయిస్ట్ సంబంధించిన అగ్రనాయకత్వం మొత్తం కూడా లొంగిపోతున్న సిచ్యువేషన్ కనపడుతుంది. ఈ రోజు ఇప్పటికే తిరుపతి తెలంగాణ పోలీసుల హ్యాండ్ ఓవర్ లో ఉన్నాడు. తను కూడా లొంగిపోతున్నాడు. అదేవిధంగా రాజిరెడ్డి లొంగిపోతున్న సిచ్యువేషన్ కనపడుతుంది. తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఉన్నటువంటి దామోదర్ కూడా లొంగిపోతున్న సిచ్యువేషన్ మనం చూస్తుంది. ఆల్మోస్ట్ తెలంగాణ చెందిన మావోయిస్ట్ లో ఉన్నటువంటి కీలక నేతలు సెంట్రల్ కమిటీలో ఉన్నటువంటి కేంద్ర కమిటీ కార్యదర్శి కూడా లొంగిపోతున్న నేపథ్యంలో ఇంకా మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ నేతగా ఉన్నటువంటి గణపతి కూడా లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా కొంత సమాచారం అయితే వస్తుంది. ప్రస్తుతానికి గణపతి నేపాల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. నేపాల్ అక్కడ మావోయిస్టుల ఉద్యమం ఉంది కాబట్టి అక్కడ ఆ పార్టీ హ్యాండ్ ఓవర్ లో తను ఉన్నట్టుగా, దాదాపు ఎందుకంటే ఏజ్డ్ పర్సన్ అయినా దాదాపుగా 70 ఏళ్ళ పైబడి ఉన్నాడు. ఆయన నడవలేని పరిస్థితులు అక్కడ ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే అతను కూడా లొంగిపోవడానికి కొంచెం సులభంగానే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే తెలంగాణ పోలీసులకి లొంగిపోవడానికి ఆయన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మిగతా రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి బీజేపీ ప్రభుత్వాన్ని మావోయిస్టులు నమ్మట్లేదు. ఎందుకంటే వరుసగా ఎన్కౌంటర్లు చేస్తున్న సిచ్యువేషన్ కనపడుతున్న నేపథ్యంలో తెలంగాణ పోలీసులు చాలా సానుకూలంగా ఉన్నారు. మావోయిస్టులు ఎక్కువ కూడా అగ్రనాయకత్వం కూడా తెలంగాణలో లొంగిపోతున్నారు. అందులో తెలంగాణ వ్యక్తి కాబట్టి ఆయన కూడా లొంగిపోవడానికి కొంచెం మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే గణపతి ప్రస్తుతానికి ఆ మావోయిస్ట్ లో చూడొచ్చు మనం, అంటే మావోయిస్ట్ పార్టీగా ఏర్పడ్డప్పుడు, అంటే ఇతర రాష్ట్రాల నుంచి కొన్ని విప్లవ గ్రూపులు మొత్తం కూడా కలిసినప్పుడు అప్పుడు ఆ పీపుల్స్ వారుగా మన దగ్గర పార్టీ ఉండేది. ఇక్కడ తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, ఒడిశా, మహారాష్ట్రతో పాటు ఛత్తీస్గఢ్ లో కూడా ఎక్కువ శాతం అప్పుడు పీపుల్స్ వార్ పార్టీ ఉండేది. అయితే పీపుల్స్ వార్ పార్టీ కొన్ని విప్లవ గ్రూపులను కలుపుకొని దాన్ని మావోయిస్ట్ గా ఆవిర్భావం తర్వాత అప్పుడు మావోయిస్ట్ పార్టీకి కేంద్ర కమిటీ కార్యదర్శిగా గణపతి నాయకత్వం వహించాడు. గుప్పల్ల లక్ష్మణరావు ఆలియస్ గణపతి నాయకత్వం వహించిన తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన నడవలేని పరిస్థితిలో ఉండి ఆయన పార్టీకి సంబంధించిన వ్యూహాలు రచించడం తోటి కూడా ఆయన ప్లేస్ లో మరో వ్యక్తిని కూడా నంబాల కేశవరావుకి అయితే నాయకత్వం వహించినట్టు ఇచ్చారు. నాయకత్వం వహిస్తున్న నేపథ్యంలో నంబాల కేశవరావు కూడా ఎన్కౌంటర్లో చనిపోయాడు. ఎన్కౌంటర్లో చనిపోయిన తర్వాత తిరుపతి అనే దేవోజీకి మళ్ళీ పార్టీకి సంబంధించిన నాయకత్వం ఇచ్చారు. దాదాపుగా తిరుపతి 5 నెలలు 6 నెలలు అవుతుందని చెప్పుకోవచ్చు. 5 నెలలు కూడా కాట్లేదు పూర్తిగా ఆయన మావోయిస్ట్ కేంద్ర కమిటీ కార్యదర్శిగా అయ్యి. అయితే ఎన్కౌంటర్ తర్వాత నంబాల ఎప్పుడైతే ఎన్కౌంటర్ అయ్యాడో ఎన్కౌంటర్ తర్వాత తిరుపతి అనే దేవోజీకి నాయకత్వం ఇచ్చారు. నాయకత్వం ఇచ్చిన తర్వాత ఆయన కూడా లొంగిపోతున్నారు. ఓవరాల్ గా మావోయిస్ట్ ఉద్యమంలో 3 మాత్రమే కేంద్ర కమిటీ కార్యదర్శులు చేశారు. పార్టీ ఆవిర్భావం కాంచి కూడా పార్టీ తెలుగు వాళ్ళే నాయకత్వం వహించినట్టు పరిస్థితి కనపడుతుంది. మొదట ముప్పల్ల లక్ష్మణరావు ఆలియస్ గణపతి మావోయిస్ట్ కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఉన్నాడు. ఆ తర్వాత నంబాల కేశవరావు పార్టీ కార్యదర్శిగా ఉన్నాడు. ఆయన ఎన్కౌంటర్ తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి దేవోజీ కార్యదర్శి ఉన్నాడు. దేవోజీ కూడా లొంగిపోతున్నాడు సిచ్యువేషన్ కనపడుతుంది. మావోయిస్టు ఉద్యమం దాదాపు చూసుకున్నట్టయితే ఇన్ని దశాబ్దాల కాంచి కూడా పూర్తి స్థాయి కూడా తెలుగు వాళ్ళే నాయకత్వం వహించినారు. తెలుగు వాళ్ళే ఉన్నట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. వాళ్ళందరూ కూడా ఒక ఎన్కౌంటర్ లో కొంతమంది చనిపోతే మరికొంతమంది లొంగుబాటు కార్యక్రమం జరుగుతుంది. అయితే లక్ష్మణరావు ఆలియాస్ గణపతి కూడా లొంగిపోవడానికి సర్వం సిద్ధం జరుగుతున్నట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. తెలంగాణ నుంచి కొంతమంది టీంలు వెళ్లి అక్కడ సురక్షితంగా ఆయన తీసుకొచ్చే ప్లాన్ కూడా చేస్తున్నారు. ఆయన బిల్డింగ్ లా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆయన గినక పూర్తి స్థాయిలో కూడా లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలిస్తే ఖచ్చితంగా తెలంగాణ నుంచి ప్రత్యేక టీములు కూడా పంపడానికి ప్రభుత్వం అయితే సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ రోజు లొంగిపోతున్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఉన్నటువంటి దేవోజీతో పాటు తెలంగాణ కార్యదర్శి దామోదర్, అదేవిధంగా మావోయిస్టు మరో కీలక నేత కేంద్ర కమిటీ కార్యదర్శి సెక్రటరీ నెంబర్ ఉన్నటువంటి రాజిరెడ్డి కూడా ఉన్న సిచ్యువేషన్ కనపడుతుంది. ఈ 3 కొద్దిగా లీక్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది ప్రభుత్వానికి. ఎందుకంటే గణపతి కూడా లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ తెలంగాణ పోలీసులు ప్రత్యేక టీములు వెళ్లి నేపాల్ నుంచి తీసుకురావాలన్నట్టుగా కోరినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళు గనపతి లొంగిపోతే మాత్రం ఆల్మోస్ట్ మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి
ఆ నాయకత్వం మొత్తం కూడా క్లోజ్ అయినట్టు చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేంద్ర కమిటీలో ఉన్న కీలక నేతలే వీళ్ళు లొంగిపోతే పార్టీలుగా పూర్తి స్థాయిలో కూడా ఏం లేదు. ఇతర రాష్ట్రాలకు సంబంధించిన నాయకత్వం ఉండొచ్చు కానీ వాళ్ళు ఆ పూర్తి స్థాయిలో కూడా ఇంత బలమైన నాయకత్వంగా లేరు. వాళ్ళు కొంతమంది కొన్ని ఏరియా కమిటీలు డివిజన్ కమిటీలలో ఉన్నట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. కీలక నేతలు లొంగిపోతే పార్టీ పూర్తి స్థాయిలో కూడా ఇటు తెలుగు రాష్ట్రాల్లో కాబట్టి ఛత్తీస్గఢ్ లో మొత్తం కూడా తుడుచుకోబెట్టుకుపోయినట్టే చెప్పుకోవచ్చు. అందులో మావోయిస్ట్ పార్టీ ఏంటంటే కీలకంగా మనం చూసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఒడిశా, అదే విధంగా ఈ ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతంలో ఎక్కువ కూడా మావోయిస్ట్ పార్టీ కదలికలు ఉండేది. ఇది ఈ మధ్య కాలంలో జరుగుతున్నట్టు వరుస ఎన్కౌంటర్ లో పార్టీకి సంబంధించిన కీలక నేతలతో పాటు కమిటీ సభ్యులు కూడా మొత్తం కూడా లొంగుబాటు కార్యక్రమం జరిగింది. కొంతమంది ఎన్కౌంటర్ లో చనిపోయారు. అంటే ఛత్తీస్గఢ్ లో మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ గా ఉన్నట్టు ఇస్మా ఎన్కౌంటర్ తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఆ మావోయిస్ట్ పార్టీ నిర్వీర్యం అయిపోయినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. ఆయనతో పాటు కొంతమంది కీలక నేతలు కూడా చనిపోయారు. దాంతో పాటు మరో కొంతమంది కీలక నేతలు లొంగుబాటు జరిగినట్టు సిచ్యువేషన్ మనం చూడవచ్చు. ఈ నేపథ్యంలో పార్టీ మొత్తం కూడా చూసుకోబెట్టుకుపోతున్న నేపథ్యంలో ఇప్పుడు గణపతి ఒక్కడు ఉండి ఏం చేయలేడు కాబట్టి, ఎందుకంటే ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నేతలు మొత్తం కూడా ఆల్మోస్ట్ లొంగిపోయారు. కొంతమంది ఎన్కౌంటర్ లో చనిపోయారు. పూర్తి స్థాయిలో కూడా ఇక నాయకత్వం లోపం పూర్తిగా కనపడుతున్న సిచ్యువేషన్ కనపడుతుంది. ఆయనకు కూడా చాలా ఏజ్ ఉంది. ఆయన నడవలేని పరిస్థితిలో ఉన్నాడు. ప్రస్తుతానికి ఆయన రెస్ట్ ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన కూడా పోలీసులకి సరెండర్ కావడానికి, లొంగిపోవడానికి సర్వం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు లొంగిపోతున్న కీలక నేతలు ఇచ్చిన సమాచారం మేరకే ఈ లీకులు అయితే బయటకు వస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ నవీన్. మావోయిస్టు అగ్రనేత గణపతి ఆచూకీ లభ్యమైందని తెలుస్తోంది. దశాబ్దాల పాటు పార్టీని ఆయన నడిపించారు. వృద్ధాప్యంతో సెక్రటరీ పదవిని వదిలిపెట్టారు. గత కొన్నేళ్లుగా గణపతి నేపాల్ ఉన్నట్టుగా కూడా సమాచారం వస్తోంది. తీవ్ర అనారోగ్యంతో నడవలేని స్థితిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. గణపతిని తెలంగాణకు తీసుకువచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తూ ఉన్నారు. రైట్, వారిని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ స్వామి అందిస్తారు. స్వామి, ఇప్పటికే చూస్తున్నాము కేంద్రంలో ఉన్న కీలక నేతలందరూ కూడా లొంగిపోతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో గణపతి కూడా లొంగిపోతున్నట్టుగా కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది. స్వామి, ఒకవైపు మావోయిస్టు పార్టీ అగ్రనేత ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి ఆయన లొంగుబాటుతోటి మావోయిస్టు పార్టీ చరిత్ర ఒక అంతర్ధంగా మారిపోయే పరిస్థితి కనబడుతుంది. దశాబ్దాల చరిత్ర ఉన్నటువంటి మావోయిస్టు పార్టీ మొదట ఒకవైపు పశ్చిమ బెంగాల్లో నక్సల్బరి జిల్లా నుంచి మొదలైనటువంటి ఈ నక్సల్బరి ఉద్యమం, ఆ తర్వాత శ్రీకాకుళ ఉద్యమం నుంచి తెలంగాణ వరకు విస్తరించినటువంటి ఈ ఉద్యమం అంతా కూడా ఒకవైపు ఇటు పీపుల్స్ వార్ గ్రూప్ గా కొండపల్లి సీతారామయ్య నేతృత్వంలో పీపుల్స్ వార్ ఎస్కే గ్రూప్ నుంచి అనేక దశలుగా మారినటువంటి ఈ పరిణామాల్లో 2000 సంవత్సరంలో దేశంలో ఉన్నటువంటి అనేక విప్లవ గ్రూపులన్నీ కలిసి మావోయిస్ట్ పార్టీ సిపిఐ ఎంఎల్ గా మారినటువంటి ఈ పార్టీకి సంబంధించి మావోయిస్ట్ పార్టీ నేతృత్వంలో ఒకవైపు ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి ఒక వ్యూహకర్తగా మావోయిస్ట్ పార్టీని దేశంలో 20 రాష్ట్రాల్లో దాదాపుగా వందలాది జిల్లాల్లో విస్తరించినటువంటి పార్టీ నాయకునిగా గుర్తింపు పొందింది. అలాంటి ముప్పాల లక్ష్మణరావు గణపతి ఆచూకీ గత కొద్ది సంవత్సరాలుగా ఎవరికి తెలియట్లేదు. ఆయన ఒకవైపు పూర్తిగా అండర్ గ్రౌండ్ లో ఉంటూ వృద్ధాప్య లక్షణాలతో బాధపడుతున్నాడు. 70 సంవత్సరాల పైన వయసున్నటువంటి ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన భూస్వామ్య కుటుంబం నుంచి వచ్చినటువంటి గణపతి ఆ తర్వాత మావోయిస్ట్ పార్టీ అప్పుడున్నటువంటి రాడికల్ విద్యార్థి ఉద్యమాల నుంచి ఆకర్షితులై ఒకవైపు అడవి బాట పట్టారు. అందులో భాగంగా ఆయన కుటుంబ సభ్యులంతా కూడా ఒకవైపు అనేక మంది కూడా దీనికి సంబంధించినటువంటి ఆ ప్రాంతం నుంచి చాలా మంది కూడా తెలుగు రాష్ట్రాల నుంచి ఈ మావోయిస్ట్ పార్టీలో కీలక భూమి పోషించి పార్టీ కేంద్ర కమిటీ సభ్యులుగా ఒకవైపు పార్టీ నడిపించేటువంటి నాయకులుగా ఎదిగారు. ఒకవైపు ముప్పాల లక్ష్మణ్ అదైతే గణపతి తర్వాత నంబాల కిషోర్రావు ఎన్బికి తర్వాత ఎన్కౌంటర్ తర్వాత ఇప్పుడు తిరుపతి దేవుజీ అలియాస్ దేవుజీగా పేరున్నటువంటి తిరుపతి ఇప్పుడు లొంగుబాటు కార్యక్రమంతో కూడా ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సంచలనం రేగింది. ఒకవైపు నంబాల కేశవరావు ఎన్కౌంటర్ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో దేశవ్యాప్తంగా ఒకవైపు మావోయిస్ట్ పార్టీ చరిత్రను పూర్తిగా మార్పేస్తామని చెప్పేసి కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటన మేరకు ఇప్పుడు గణపతి కూడా నేపాల్లో తలదాచుకుంటున్నట్టుగా కూడా ఇప్పుడు పార్టీ నుంచి కీలక నాయకత్వం నుంచి కొంత లీక్ ఇచ్చింది. ఆయన కూడా లొంగుబాటుకు సిద్ధపడుతున్నారు. ఒకవైపు ఆయన అనారోగ్య కారణంతో ఇబ్బంది పడుతున్న కారణంగా ఆయనను తెలంగాణ ఎస్జేపీ కనుక నేపాల్ నుంచి సకాలంలో తీసుకొస్తే త్వరలో ఆయన లొంగుబాటు కార్యక్రమం కూడా ఉంటుందని కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ స్వామి.